బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ కలకలం సృష్టించింది. నకిలీ నోట్లు తయారు చేస్తూ చలామణి చేస్తున్న 8 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే మిషన్లు, కాగితాలు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తాండూరు కేంద్రంగా నకిలీ నోట్లు తయారు చేస్తూ ఒక అసలు నోటుకు 4 నకిలీ నోట్లు పంపిణీ చేస్తున్నారు. కస్తూరి రమేష్, ఆయన సోదరి తాండూరులో నకిలీ నోట్లను తయారు చేస్తూ అబ్దుల్ వాహీద్, మహమ్మద్ సోహైల్, ఫహాద్, ఇమ్రాన్, ఒమర్, సయ్యద్, అల్తమాష్ ముఠాగా ఏర్పడి దొంగ నోట్లు సరఫరా చేస్తున్నారు. 8 మంది ముఠాను సౌత్ వెస్ట్ జోన్ హుమాయూं నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇటు నకిలీ నోట్లు తయారు చేస్తూ అయితే చలామణి అవుతున్న 8 మంది ముఠానైతే ఇటు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, నకిలీ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్న 8 మందిని సౌత్ వెస్ట్ జోన్ విమాన్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళందరినీ రిమాండ్ కు తరలించారు. దాదాపు యొక్క ఇన్సిడెంట్ లో 4.75 లక్షల నకిలీ కరెన్సీతో పాటు ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యొక్క నకిలీ నోట్లను ముద్రించడంలో కస్తూరి రమేష్ అనే వ్యక్తి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉన్నట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. రమేష్ బాబు తన సోదరి రామేశ్వరితో కలిసి తాండూరు నివాసంలో, వీళ్ళందరూ కూడా తాండూరు, వికారాబాద్ జిల్లా తాండూరులో నివాసం ఉంటారు. తాండూరు నివాసంలో నకిలీ ఇండియన్ కరెన్సీ నోట్లను తయారు చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక ప్రాసెస్ లో భాగంగా నకిలీ నోట్లను తయారు చేయడంలో ఒక స్కానర్ సాయంతో అసలు కరెన్సీ నోట్ల ముందు మరియు వెనక వైపున స్కాన్ చేసి ఆ యొక్క ప్రింటింగ్ మొత్తాన్ని కూడా కరెన్సీ నోట్లు సరైనటువంటి పరిమాణాన్ని తయారు చేయడానికి ఫోటోషాప్ ను ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఆ తర్వాత బాండ్ పేపర్ ను ఉపయోగించడం, బ్లేడ్లు, అలాగే ఆ కరెన్సీ నోట్లను సైజులో కట్ చేసి ఆ తర్వాత ఆకుపచ్చ ఏదైతే స్టిక్కర్స్ ఉంటాయో ఆ స్టిక్కర్స్ ను సైతం అసలు నోట్లకు ఏమాత్రం అనేది సందేహం రాకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఒరిజినల్ నోట్ల లాగానే ఉండేట్లుగా కావాల్సినటువంటి అన్ని రకాల స్టిక్కర్స్ కావచ్చు, అలాగే నోటుకు సంబంధించినటువంటి క్వాలిటీ సైజు పేపర్లన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరోవైపు లోపల ఉండేటువంటి ఆకుపచ్చ రంగు సెక్యూరిటీ థ్రెడ్, ఈ సెక్యూరిటీ థ్రెడ్ నే ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఓట్లను నకిలీ ఓట్లను ఐడెంటిఫై చేయడం కోసం దాన్నే పరిమాణంగా చూస్తూ ఉంటారు. అలాంటిది ఆకుపచ్చ రంగు సెక్యూరిటీ థ్రెడ్ ను కూడా వాళ్ళు ఫేక్ చేయడం జరిగింది, దాన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీటన్నిటిని కూడా కత్తిరించి ఫెవికాల్ సాయంతో నకిలీ కరెన్సీ స్ట్రిప్లను అతికించి లక్షలాది రూపాయలను కూడా ఈ రకంగా కరెన్సీ నోట్లను, ఫేక్ కరెన్సీ నోట్లను తయారు చేయడం జరిగింది. ఇంకా ఈ యొక్క నోట్లను తయారు చేసిన తర్వాత నిందితుడు రమేష్ బాబు 1:4 రేషియోలో ఈ యొక్క నకిలీ నోట్లను అమ్మకాలు చేస్తాడు. అంటే ఒరిజినల్ నోట్లు 1000 రూపాయలు ఇస్తే నకిలీ కరెన్సీ నోట్లు 4000 రూపాయలు అవతల వ్యక్తులకు ఇవ్వటం అనేది వీళ్ళు వ్యాపారంగా చేసి అక్రమంగా డబ్బు సంపాదించినటువంటి కార్యక్రమానికి తెరతీయడం జరిగింది. ఇక వారు తయారు చేసినటువంటి నకిలీ నోట్లను అమ్ముకోవడం కోసం ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసి ఎవరైతే ఆ నకిలీ నోట్లను కొనుగోలు చేసి ఒరిజినల్ నోట్ల ద్వారా నకిలీ నోట్లను కొనుగోలు చేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ రకంగా ఇన్స్టా గ్రూపులు, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే 1:4 రేషియోలో, కొంతమందికి 1:3 రేషియోలో, 1:2 రేషియోలో ఇలా వీళ్ళందరికీ కూడా సోహైల్, ఫహాద్, ఇమ్రాన్, ఒమర్ ఎవరైతే మిగతా నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయా రేషియోలలో అమ్మకాలు చేసి పెద్ద మొత్తంలో సంపాదించేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఐడెంటిఫై చేసిన సౌత్ వెస్ట్ జోన్ హుమాయూं నగర్ పోలీసులు నిందితులందరినీ కూడా పట్టుకొని వారి దగ్గర ఉన్నటువంటి నకిలీ కరెన్సీ నోట్లను సీజ్ చేశారు. అలాగే వారు ఈ నకిలీ కరెన్సీని తయారు చేయడానికి ఉపయోగించినటువంటి కారును, 3 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితులందరినీ కూడా రిమాండ్ కు తరలించినట్లు సమాచారం. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. वाटर मार्क भी है, 80% హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ టీం మరియు మెహదీపట్నం పోలీసుల ఆధ్వర్యంలో ఒకటి నకిలీ నోట్ల ముఠాను పట్టుకోవడం జరిగింది. అది నిన్న మార్నింగ్ ఈద్గా గ్రౌండ్స్లో 8 మెంబర్స్ని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి 500 రూపీస్ డినామినేషన్, టోటల్ 950 నోట్స్, 4,75,000 రూపీస్, మరి ఒక మారుతి సుజుకి కార్ ఒకటి, హోండా యాక్టివా 2 వీలర్ ఒకటి, సుజుకి ఒకటి, తర్వాత హోండా గ్రేజియా 2 వీలర్, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది. బేసిక్గా దీనిలో కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి
యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ గుండిమల విలేజ్ కోస్గి మండల్. ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ రామేశ్వరి దగ్గర తాండూరులో ఉంటున్నాడు. ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వరి ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులో నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. మెహదీపట్నం ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, మెహదీపట్నం ఇన్స్పెక్టర్ మల్లేష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంబాబు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతిరెడ్డి, ఇతర సిబ్బంది అందరికీ కూడా డీసీపీ గారి ద్వారా తగిన విధంగా రివార్డు ఇవ్వడం జరుగుతుంది.